నియంగా ఎప్పురుల్లా రైతు భరోసా ఎన్నెకరాల దాకియాలే? అందరికిచ్చుడు కరెక్టా? పంటలు వండే భూములకే ఇయ్యాలనా? ఎకరమున్నా 50 ఎకరాలున్నా పడవ వడ్డా పైసలేయాలి అనేటోళ్ళు ఎంతమంది? కౌలు రైతులకు సుతా సర్కార్కెళ్ళి పెట్టుబడి సాయం అందాలంటే ఏం చేస్తే బాగుంటది? ఇవన్నీ రైతులతోటి మాట్లాడి చేయాలనా, లేకుంటే సల్లగా ఆఫీసులో కూకొని గవర్నమెంటే డిసైడ్ చేయాలనా? ఇప్పుడు ఫస్ట్ దే నడుస్తాంది. గా వార్త చూసే ముంగట గీ ముచ్చటి నాలే. లోన్లు మాఫీ అవుతున్నందుకు రైతులు సంబరాలు చేసుకుంటుంటే పార్టీల నడుమ రుణమాఫీ జగడం నడుస్తుంది. ఒకటే పారి అందరి చేయాలి, ఏ కాన లేకుండా కట్టేయాలి, ఎగ్గొట్టాలని చూస్తున్నారని గులాబీ లీడర్లు అంటున్నమాట. ఆనాడు 19,000 కోట్లుంటే ఇవాళ 6,000 కోట్లకు వచ్చింది. మీరు 10 ఏళ్ల గంత చేసిండ్రేమో కానీ వీళ్ళు పవర్లకు వచ్చిన 8 నెలలకే 31,000 కోట్లు మాఫీ చేస్తున్నారు కదా సారు. ఇచ్చిన మాటపై నిలబడాలని 2 లక్షల రూపాయల వరకు ప్రతి ఒక్కరికి, ప్రతి రైతు సోదరుడికి రుణమాఫీ చేసే కార్యక్రమం. సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా రైతన్నకు మాట ఇచ్చినాము, మాట నిలబెట్టుకుంటామని చెప్పి ఈరోజు ఇంకో 15 రోజులలో 1,50,000 15 ఆగస్టు లోపల 2 లక్షలు పక్కా మాఫీ చేస్తారట. రైతు రుణమాఫీ ముచ్చట ఇట్లుంటే రైతు భరోసా మీటింగ్ కరీంనగర్ లో పెడితే మంచి మంచి సలహాలు ఇచ్చిర్రు వచ్చిన వాళ్ళంతా. లిమిట్ 10 ఎకరాల 5 ఎకరాల చేస్తే బాగుంటుంది సార్. రైతులకు కూడా నెలకు ఇంత పెన్షన్ రిటైర్డ్ అయినాక పెన్షన్ రూపకంగా ప్రభుత్వం అందేయాలని, గుట్టలకు బండలకు ఇవ్వకుండా